తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డారనే మాట ఎవరంటారా? ఒక రేవంత్ రెడ్డి గారు, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటలేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ యొక్క ప్రతిఫలం ఏమేమి వచ్చినాయో తెలుసు. ఎందుకు ఒక 38 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అప్పుడు ఏ విధంగా ఉండే తెలంగాణ? బీటలు బారిన భూములు, నీళ్లు లేక బయల దగ్గర వాటర్ కోసము 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ గ్రామ స్థాయిలలో ఆడవాళ్ళందరూ పొద్దున పిల్లలకు స్కూల్ పంపించే టైంలో 2 బిందెల నీళ్లు తీసుకొచ్చి రెడీ చేసి పంపించే వైనం. ఇప్పుడు ఏముంది? కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ కాకతీయ తోటి చెరువులను పూడికలు తీసి పునరుద్ధరించాడు. ప్రతి గ్రామానికి చిన్న పెద్ద చూడకుండా మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు కట్టి నీళ్లు ఇచ్చిండు. ముసలి వాళ్ళకి పెన్షన్లు 2000 రూపాయలు పెంచిచ్చిండు. రైతులకు రైతు భరోసా, రైతు బీమా, ఎవ్వరు చేయని బృహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో చేసిండు. ఏదైతే హామీలు ఇచ్చిరో మేనిఫెస్టోలో లేని కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఎన్నో, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఎన్నో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలకు తెలుసు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు కేవలం కేసీఆర్ గారి కుటుంబం మొత్తమే బాగుపడ్డదని చెప్పేసి వీళ్ళు మాత్రమే అంటారు. తెలంగాణ ప్రజలు ఇక్కడ అంటలేరు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? మళ్ళీ కేసీఆర్ రావాలని మనం అన్న 100% బాధపడుతున్నారు. మీరు కొన్ని చూసి ఉంటారు. ప్రజలు కొందరు భయపడి బయట చెప్పట్లేదు, కానీ చెప్పిన వాళ్ళు మాత్రం అయ్యా నువ్వే రా, ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు దిగిపోతారో తెలియదు, కేసీఆర్ గారు మీరే రావాలని చెప్పేసి బహిర్గతంగా బయటికి వచ్చి పబ్లిక్ ఎంతో మంది కేసీఆర్ గారికి పిలుపునివ్వడం జరిగింది. కేసీఆర్ గారి పాలన నచ్చకనే కేసీఆర్ గారిని గద్దెను దించి ఇలా ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామని చెప్తున్నారు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజాపాలన అంటే ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నట్టు మార్పు కోరుకున్నారన్న జనాలు. కేసీఆర్ గారు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, మాకు సరిపోతలేదు, మార్పు కావాలి. రైతు బీమా సరిపోతలేదు, మార్పు కావాలి. రైతు భరోసా సరిపోతలేదు, మార్పు కావాలి. తెలంగాణలో ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, వాటర్ ఫెసిలిటీ కానీ, 24 గంటల కరెంట్ ఫెసిలిటీస్ కానీ, ప్రజలని తెలంగాణ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ గారి ప్రభుత్వంలో చూసిన విధంగాని అవన్నీ నచ్చకుండా 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఇప్పుడు ఎట్లుంటదంటే ఒక బిర్యానీ 1కి 3 సార్లు తింటాం, 4వ సార్లు తినే కదా మాకొద్దు, వెరైటీ టేస్ట్ చూద్దాం అనుకుంటారు. జనాలు కూడా ఏమనుకోరు అంటే బ్లైండ్ గా కంటిన్యూ కేసీఆర్ గారిని ఏం చూస్తాం, ఈ పరిపాలన కంటే మార్పు చూద్దాం అనుకున్నారు. వాళ్ళు మార్పు వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు జనాల మీద రుద్దిరు. 6 గ్యారంటీల పేపర్ ని ఒక ఏదో ₹1,00,00,000 చెక్ లెక్క ఇంటికి తీసుకుపోయి, అమ్మా మీరు దాచిపెట్టుకోండి, 100 రోజులలో మేము అమలు చేస్తాం, మేము అమలు చేయకపోతే పెట్టెలకెళ్ళి తీసుకొచ్చి మా ముఖాన కొట్టండి అని వీళ్ళే చెప్పారు. మార్పు ఏమొచ్చిందంటే ప్రజలు అనుకునే దానికి డిఫరెన్స్ గా వచ్చింది. ఎట్లుందంటే 1000 రూపాయలు సంపాదించుకున్నట్టు 100 రూపాయలు సంపాదించుకున్నట్టు పడిపోయింది. ఏదైతే 2000 రూపాయలు పెన్షన్ ఉండేనో ఆ 1000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేవు, నెల వస్తలేదు. మార్పు అభివృద్ధి వైపు పోలే. మార్పు దినదిన తెలంగాణ రాష్ట్రాన్ని బీదా రాష్ట్రంగా మార్చనికేనో, లేక ఒక ధనిక రాష్ట్రాన్ని బీదా రాష్ట్రానికి అట్టడుగుకు ముంచేటట్టు ప్రజలు ఇబ్బంది పడేటట్టు మార్పు వచ్చింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసిన మార్పు ఏవైనా సక్సెస్ అంటే తెలంగాణని దివాళా తీసిరు. ఇదే మార్పు, దీంట్లో డెవలప్మెంట్ ఏం కాలేగా. మిగులు బడ్జెట్ గా అంటే విభజన చట్టంలో భాగంగా మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిండని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు పరిపాలించారు. 10 సంవత్సరాలు అనుకుందాం. అప్పుడు చేసిన కాగ్ నివేదిక ప్రకారము 2,80 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు చేసిన అప్పు అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? దాదాపు 6,500 కోట్ల రూపాయల దాకా అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయింది అంటారు. రేవంత్ రెడ్డి గారి లెక్క కరెక్టా, కాగ్ లెక్క కరెక్టా? ఒకవేళ కేసీఆర్ గారు ఇవి చేసిన ఏవైతే సంక్షేమ పథకాలు కానీ, ఏవైతే ఇవి అభివృద్ధి పనులు కానీ, కాళేశ్వరం కానీ, కాళేశ్వరానికి అనుసంధానమైన ప్రాజెక్టులు, మేడిగడ్డ, అన్నారము, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవి ఏదైతే సంక్షేమ పథకాలో ప్రతి ఒక్కటి ఇబ్బంది కాకుండా కేసీఆర్ గారు జనాలకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వచ్చిన 2 సంవత్సరాలలో ఏం పీకి కట్టగట్టినని 3 లక్షల కోట్ల అప్పు చేసిరు. ఎక్కడ ఇటుక పిళ్ళ పెట్టేసి ఒక శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసింది ఎక్కడైనా ఉందా? ఒకటి మొదలెట్టి ఓపెన్ చేసింది 2 సంవత్సరాల్లో ఏమైనా ఉందా? ఏవైతే గత ప్రభుత్వంలో 60%, 70%, 40% పనులు పూర్తిగా అయినాయో, గత ప్రభుత్వంలో ఏదైతే టెండర్ పిలిపించి దాదాపు 70% పేమెంట్ అయిపోయిందో వాటిని మీరు కంప్లీట్ చేసి చిన్న చితక ఒక మహిళా పెట్రోల్ పంపు లాంటి ఓపెన్ చేయడానికి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని ఒక కటింగ్ మాస్టర్ లెక్కన గత ప్రభుత్వం చేసిన పనులను రిబ్బన్ కట్ చేయడం తప్ప ఈయన ఏం చేస్తా ఉన్నారు? ముందుకు మీరు కాళేశ్వరం గురించి చెప్పినారు. కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు వారిందని మీ బీఆర్ఎస్ వల్ల మాట. కేసీఆర్ సొంత బిడ్డనే ఇలా కవిత గారు బయటకు వచ్చారు. కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి కూడా చుక్క నీళ్లు రాలేదని చెప్పేసి నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మరి ఎవరిని నమ్ముతారు ప్రజలు, తెలంగాణ ప్రజలు? అన్న, ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారు, బాగున్నంత వరకు బాగానే ఉంటారు, లంగ పనులు, దొంగ పనులు అన్ని దాచిపెట్టుకుంటారు.
చెడిపోయినప్పుడే ఉన్నదానికి మూడింతలు నాలుగింతలు చూపిస్తారు. అమ్మ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వెనక ఉండి కేసీఆర్ గారి పేరుతోటి ఇప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత అనే పెట్టుకున్నావు, నీ పేరు ఇంకా పెట్టుకోలే. కల్వకుంట్ల కవిత అనే పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈ రోజు మళ్ళీ నువ్వు నీకు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ లో ఉన్న విభేదాలా, లేక నీకు డబ్బుకు సంబంధించిన విభేదాలా, లేక ఏదైనా విభేదాలతో నువ్వు దూరం వెళ్ళిపోయినప్పుడు సొంత పార్టీ ఏదైతే నిర్మించారో సొంత తండ్రి, ఆ పార్టీ మీద దుమ్మెత్తిపోయడము ఇది ఎంతవరకు సమంజసమో కవిత గారు అర్థం చేసుకోవాలి. ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని నువ్వు చెప్పొద్దు, రాష్ట్ర రైతులు చెప్పాలి. రైతులు ఈ రోజు కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారు. ఆ కాళేశ్వరం కూలిపోయింది అన్నారు, మేడిగడ్డలు పిల్లర్లు కుంగిపోయిందని అన్నారు. ఆ కుంగిపోయిన వైపు మనం ఆలోచన చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడానికి దాన్ని బ్లాస్ట్ చేసిరని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రజలలో అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా రిపేర్ చేయకపోవడానికి కూడా ముఖ్య అనుమానపడ్డానికి ముఖ్య కారణం ఎందుకు, ఏదైతే మన ప్రభుత్వం ఇది పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, తర్వాత బీజేపీ వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సంపదన ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే బడ్జెట్ ఉందో, పైసలు ఉన్నాయో, మన యొక్క సంపదన ఉందో, దీన్ని కాపాడాల్సిన ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రభుత్వము వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వచ్చి తెలంగాణ రాష్ట్ర సంపదని ఒక కస్టోడియన్ లాగా కాపాడాల్సిన అవసరం తప్ప మీరు ఉన్నదాన్ని అమ్ముకునికే ఇది ఇట్లయిపోయింది అట్లయిపోయిందని మీరు దోచుకున్నప్పుడు కేక్ కటింగ్ చేసి ముక్కలు పంచుకునికే కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రజల ఆస్తి. ఈరోజు సెక్రటరియట్ కట్టినా కూడా ప్రతి ఇటుక ముక్క ప్రతి ఒక్క ఓటర్ది. ఎట్లా చెప్తావు? ఈరోజు రోడ్డు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రోడ్డు సౌకర్యం ఉందో ప్రతి అంగుళం తెలంగాణ రాష్ట్ర ప్రజలది. మీరు అధికారులు వచ్చి ముఖ్యమంత్రి మంత్రులై వాటిని కాపాడాల్సిన ఒక కాపలదారులాగా ఒక కస్టోడియన్ లాగా ఉండాల్సిందే. మీ యొక్క పెత్తనం ఇక్కడ నడవది. ఈ రోజు దాన్ని బ్లాస్ట్ చేసిరని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రిపేర్ చేయకపోతేనే తెలంగాణ ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఇసుక దందా చేసుకోవడానికి మన జమ్మికుంట ఓదేలకి మధ్యలో మానేరు నది ఉంది. మానేరు నది దగ్గర ఒక చెక్ డ్యామ్ కట్టిన దాన్ని ఇసుక లారీలు పోతలేవని చెప్పేసి 24 కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్ ని వాళ్ళు అక్కడ సారయ్య గౌడ్, సురేందర్ గౌడ్ అని ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇసుక దందాకు అడ్డం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని బ్లాస్ట్ చేసి కూలగొట్టేసిరన్న. 24 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం. ఎందుకు చేసిరంటే ఇసుక దందాకు అడ్డం వస్తుందని. మీరు వచ్చినాక మీ యొక్క ఖజానాలు నింపుకునికే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క వైఖరి చూసి కాంగ్రెస్ పార్టీని ఇంకో 60 సంవత్సరాల దాకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేకారని ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని జేబులు నింపుకునే పనిలో ఉన్నారు. తర్వాత మా బతుకులేడ జైళ్లు ఉంటాయా, లేక మేము అమెరికా పారిపోవాలన్నా ఎక్కడ పారిపోవాలనో ఏదైతే సంపాదించుకొని వెళ్ళిపోదాం, తర్వాత భవిష్యత్తు కనిపిస్తలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమున్నదంటే ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు కానీ ఆయన తీసుకునే అనాలోచితమైన నిర్ణయాలు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో దానివల్ల వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిరో వాళ్ళందరూ ప్రమాదంలో పడ్డారు. ఎందుకంటే రేపటి రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేలు కూడా ఇంకో పార్టీలో పోతే తీసుకునే పరిస్థితులు లేరు. ప్రతి ఒక్కరు లంచగొండే, ప్రతి ఒక్కరు దౌర్జన్యం చేసేటోళ్లే, ప్రతి ఒక్కరు రౌడీజం చేసేటోళ్లే.